అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి 31, 1, 2 తేదీలలో ఇలా ఉండబోతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో మీ జీవితంలో గొప్ప మలుపు రావడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి నిలబడబోతున్నారు. ఆ చేతులు జోడించడం వెనుక ఒక రహస్యమైన సంకేతం ఉంది. ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళు మీకు ఏం చెప్పబోతున్నారు? అయితే ఇది కూడా మీకు అదృష్టాన్ని తలుపు తట్టించే గొప్ప శుభవార్తకు సంకేతం కావచ్చు. ఈ జూన్ నెలలో మీరు ఊహించని విధానంగా ఒక 100 కిలోల మిఠాయిని ఆనందకరమైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. ఇది కల కాదండి, ఇది నిజం కాబోతుంది. అదృష్టం, ఆశీర్వాదం, ఆనందం అన్నీ ఒకేసారి మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి వాక్యం మీ జీవిత మార్పుకు దారి చూపించబోతుంది. ముందుగా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ముందుగా ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం కేవలం 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశిగా చెప్తారు. ధనుసు రాశి వారు ప్రత్యేకించి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వాళ్ళు స్వతహాగా నిజాయితీగా సూటిగా మాట్లాడి స్వభావం కలవారు. ఈ రాశివారు ఏ విషయాన్నైనా సరే ఇష్టంగా నేర్చుకోవాలనుకుంటారు. విశాల దృష్టికోణం, సత్యానికి అంకిత భావన వాళ్ళలో సహజంగా కనిపిస్తాయి. ధనుసు రాశివారు ఒక్కసారి ఈ నిర్ణయం తీసుకుంటే అది చిత్తశుద్ధితో చేస్తారు. ఆత్మబలంతో ముందుకు సాగుతారు. వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. ఆత్మ గౌరవాన్ని మించినది మరొకటి ఉండదని గట్టిగా నమ్ముతారు. బంధాలు, ప్రేమలు, సంబంధాలు వీటన్నిటికీ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ స్వేచ్ఛ లేని జీవితాన్ని అస్సలు ఇష్టపడరు. వాళ్ళు హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. ఆత్మీయతతో పలకరించేవారు. స్నేహాన్ని విలువలతో చూస్తారు. అలాగే ఆధ్యాత్మికపై కూడా వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. వాళ్ళు నిదానంగా దారిలో నడుస్తారు. ధార్మికత, ధైర్యం, ధ్యానం ఇలాంటివి వారికి సహజ లక్షణాలు. తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంలో వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. ఒకసారి భయపడ్డ ఆ భయాన్ని జయించడంలో వీరు నిపుణులు. సంయమనం, సత్యం, స్వేచ్ఛ, సంకర్షణ ఈ 4 పదాలు ధనుసు రాశి వారి జీవితాన్ని తెలియజేస్తాయి. ధనుసు రాశివారు సాధారణంగా మధ్యమ కాయం కలిగి ఉంటారు. వాళ్ళ శరీర నిర్మాణం గట్టిగాను ఆకర్షణీయంగాను అందంగా కనిపిస్తుంది. వాళ్ళకి నడుము భాగం తేలికగా ఉండి పై భాగం కొంచెం విశాలంగా కనిపిస్తూ ఉంటుంది. వీరి చేతులు, కాళ్ళు సింపుల్గా కాకుండా కాస్త పొడుగ్గా ఉంటాయి. చూడడానికి ఉందాగా కనిపిస్తారు. ముఖం సాధారణంగా ఓవెల్ షేప్లో ఉంటుంది. నుదుటి భాగం విశాలంగా, కళ్ళల్లోని తెలివితేటలు, తేజస్సు కలిగి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వారి కళ్ళు కారణంగా మెరుస్తుంటాయి. ఆత్మవిశ్వాసం కళ్ళలోనే కనిపిస్తుంది. చేతుల స్పష్టమైన గీతలు తమకు ప్రత్యేక ఆకర్షణలు ఇస్తాయి. వాళ్ళ నడక తీరు ఒక గంభీరమైనటువంటి వైభవంతోనే ఉంటుంది. ఒక నాయకుడిలా ముందుకు నడిచే శక్తి వారిలో సహజంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా పొడుగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ముఖం మీద ఎప్పుడు నవ్వు ఉంటుంది. వాళ్ళని చూడగానే స్వేచ్ఛగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సీరియస్గా కాకుండా చిలిపిగా కనిపించే వ్యక్తిత్వం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో వారి శరీరం చిన్నగా ఉన్నప్పటికీ వారికి ఉన్న ఉదారత వారిని పెద్దవాళ్ళలాగా అనిపించేలాగా చేస్తుంది. ఎవరు మీకు ఏమిచ్చారనేది కాదు, మీరు మీపై ఎంత నమ్మకం ఉంచారనేది ముఖ్యం. మీరు దైవాన్ని ఎంతగా ఆకట్టుకున్నారో, ఎంత భక్తిగా ఉన్నారు అనేది నిజమైన ఫలితం. ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారికి అందించే ఆశీర్వాదం ఒక విజయంతో పాటు ఒక మార్పును కూడా తీసుకురాబోతుంది. ఈ మార్పు ఎక్కడ మొదలవుతుంది అంటే అది ముందు మీ మనసులోని, మీ లోపల మీరే ఊహించని విశ్వాసం, ముందుకెళ్ళే ధైర్యం ఇవన్నీ కూడా మిమ్మల్ని మారుస్తాయి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిలోని శక్తి అనేది మిమ్మల్ని అనుకున్న పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తుంది. మీరెప్పుడు మీ కళలు ఎప్పుడు నెరవేరుతాయా అని, అసలు నెరవేరుతాయా లేదా అని చెప్పి ఎప్పుడు భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ కళలు నిజం కాబోతున్నాయి. అయితే ఇకపై ఒక్కరోజు కూడా దైవాన్ని మర్చిపోవద్దు. మీ ఇంట్లోనే దీపం వెలిగించండి. ఒక్క ప్రణవ మంత్రం అయినా సరే ప్రతిరోజు చదవండి. ఖచ్చితంగా దైవం మీకు తోడుంటాడు. దైవాన్ని పూజించడం అంటే ఒక ఆచారం మాత్రమే కాదు, అది మీకు భగవద్కి మధ్య ఉన్న సంబంధాన్ని దగ్గర చేస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించే పరిస్థితి వస్తుంది. ఇది మీ విజయానికి ఒక సంకేతం.
ఎందుకంటే గతంలో మీరు చేసిన మంచి పనులు, మీరు చూపిన ఓర్పు, మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ కూడా ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఊహించని రీతిలో విజయం వస్తుంది. అది చూడలేకపోయిన ఇద్దరు వ్యక్తులంటే ఒకరు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్నవారు, మరొకరు ఆర్ అనే పేరు మొదలై ఉన్నవారు మీ ముందు చేతులు జోడించిన పరిస్థితికి వస్తారు. మీ గొప్పతనం అంగీకరిస్తారు. ఎందుకంటే మీరు పొందబోయే ఆ శుభవార్త, ఆ విజయం, ఆ గౌరవం వారిని తల వంచేలా చేస్తుంది. నిన్న మొన్నటి వరకు మీరు చేసిన పనిని తక్కువగా చూసిన వారు ఇప్పుడు అదే పనికి ప్రశంసలు కురిపించబోతున్నారు. మీరు నమ్మకాన్ని నమ్మి నడిచారు. ఇప్పుడు ఆ నమ్మకమే మీ విజయానికి మార్గమైంది. జూన్ 1, 2, 3 తేదీలలో ధనుసు రాశి వారి జీవితంలో అనేక అంశాలలో కీలకమైన మార్పులు జరగబోతున్న సూచనలు ఉన్నాయి. ఈ రోజులో ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎదుగుదల స్పష్టంగా కనిపించే రోజులు అవుతాయి. ఇతరులపై ఆధారపడే స్వభావాన్ని తగ్గించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం నెమ్మదిగా పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు తిరిగి చలనం పొందడం, జీవితంలో మళ్ళీ ఆ రూట్కు వెళ్ళాలనే ఆలోచన రావడం కూడా జరుగుతుంది. చిన్న చిన్న విషయాలలో అనేక గొప్ప మార్పులు మొదలవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. గతంలో వచ్చిన చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. పుట్టిన వారితోని, స్నేహితులతో హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఇచ్చే గౌరవం చూసి హృదయం పులకించిపోతుంది. మీ శ్రద్ధ, పట్టుదల చూసి కుటుంబం గర్వపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా కొన్ని కొత్త అవకాశాలు అయితే ఎదురవుతాయి. మిత్రుల సహాయంతో లేదా గతంలో పెట్టిన ఒక పెట్టుబడి ఫలించబోతుంది. ఈ రోజులలో మీరు సంపాదించే డబ్బు ఖర్చు అయ్యే మార్గాలు 2 ఉంటాయి. కానీ మీరు ప్రాధాన్యతలపై స్పష్టత కలిగి ఉంటే ఆర్థికంగా మీ స్థిరత్వం నిలబెడతారు. మీకు తెలియకుండానే మీకు ఒక వ్యక్తి ప్రయోజనకరమైన సలహా ఇస్తాడు. ఆ వ్యక్తిని నమ్మడం వల్ల మీ ఆదాయం పటిష్టమవుతుంది. విద్యార్థులకి ఇది మంచి సమయం. మీరు చాలా కాలంగా పట్టుదలగా చదువుతున్న అంశాలను మంచి గుర్తింపు పొందుతారు. స్పెషలైజ్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్ వంటివి అవకాశాల్లో విజయం సాధించగలుగుతారు. అలాగే మీకు కోర్సు స్థాయి కూడా బాగా పెరుగుతుంది. మీ ఆవిడికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది భావోద్వేగాల లక్షణం. మీరు ఎప్పటి నుండో చెప్పాలనుకున్న విషయం నిజంగా చెప్పగలుగుతారు. ఎదురువారికి మీ నమ్మకం బలంగా అనిపిస్తుంది. కొన్ని జంటలకి ఇది సంబంధం ముందుకు వెళ్ళే మార్గంగా ఉంటుంది. ప్రేమను తేలిగ్గా తీసుకోకుండా గౌరవంగా చూడడం వల్ల ముదురుతున్న బంధానికి కొత్త అర్థం ఏర్పడుతుంది. వివాహితులకు భాగస్వామితో అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. గతంలో ఉన్న తేడాలు మెల్లగా కరుగుతాయి. వ్యక్తిగత అభిప్రాయాల్లోని భిన్నతలను ఒకరినొకరు అర్థం చేసుకునే మార్గంగా మారతాయి. అనుబంధంలో ప్రేమతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. ఒకరికి అవసరం ఉన్న వారికి మరొకరు ముందుకు రావడం చూసి భావోద్వేగం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని అలసటలతో ప్రారంభమైన రోజులు తర్వాత ప్రేరణతో నిండిపోయే రోజులుగా మారుతాయి. ఉదయం సమయంలో మెల్లగా ఉండే శరీరం సాయంత్రం మాత్రం ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. మెదడు మీద ఒత్తిడి తగ్గించే యోగా, ధ్యానం వంటి పద్ధతులు ఈ సమయంలో మీరు ఎంతో మేలు చేస్తాయి. కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు లేకపోవడంతో పొట్టలో బాధలు రావచ్చు. చల్లని నీళ్ళు ఎక్కువగా తాగడం, కడుపు ఖాళీగా ఉండకపోవడం అవసరం. మీరు ఈ 3 రోజులలో ఒక నమ్మకాన్ని, ఒక ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పొందుతారు. శుభవార్తలు చుట్టూ వినిపిస్తాయి. ఒక పని మీద మీరు చేసిన ప్రార్థన ఫలించినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు నిజంగా చేయాలనుకున్న ఒక పని ప్రారంభించడానికి ఇది గొప్ప సమయం. ఈ రోజులు మీ జీవితాన్ని గొప్ప దిశగా మార్చడానికి మార్గానికి తెరిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు విశ్వసించిన మార్గమే విజయానికి తీసుకెళ్తుంది. దైవం మీద నమ్మకంతో, మీపై నమ్మకంతో ముందుకు సాగితే ఈ జూన్ మొదటి 2 రోజులలో మీకు ఆర్థికంగా శుభాన్ని అనిపిస్తాయి. పెద్ద లాభాన్ని తీసుకురావచ్చు. అస్సలు అక్కడ నుండి డబ్బు వస్తుందని కూడా మీరు ఊహించకపోవచ్చు. షేర్ మార్కెట్, ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారు చక్కటి లాభాలను అనుభవించబోతున్నారు. కుటుంబంలో పెద్దవారి సహాయంతో ఒక ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. ఈ పరిణామం మీపై ఉన్న ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఎదురుగా ఉన్నవారిని మనస్సు మార్చగలుగుతారు. వారు చెప్పే మాటలు కొంచెం తక్కువగా ఉన్నా అర్థమవుతుంది ప్రేమ కాస్త లోతుగా ఉందని. ఒక చోట కలుసుకోవడం, గత విషయాలను క్లియర్ చేసుకోవడం ద్వారా రిలేషన్ మరింత బలపడుతుంది. కొంతమంది ప్రేమలో వెళ్ళే విషయాలపై కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు. ఆశ్చర్యకరంగా వారు అంగీకరించే అవకాశం అయితే ఉంటుంది. భర్త భార్యల మధ్య గతంలో ఉన్న చిన్న అపార్థాలు పరిష్కారం అవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని తత్వం పెరుగుతుంది. సంబంధం మళ్ళీ కొత్త శక్తిని పొందుతుంది. ఒక ముఖ్యమైన సమస్యను కలిసి
ఎక్కువ ఎదుర్కొనడం వల్ల మధ్యలో ఉన్న దూరం పెరిగిపోతుంది. ఆరోగ్యం గతంలో లేని సమస్య తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి చికిత్స అందించడం వలన వెంటనే కోలుకుంటారు. కొంతమందికి నెగిటివ్ రావడం వల్ల మానసికంగా రిలీఫ్ కలుగుతుంది. వయోవృద్ధుల నడక, కీళ్ళ నొప్పులు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఈ 3 రోజులు మీ భవిష్యత్తు మార్పుకి బీజాలు వేసే రోజుగా నిలుస్తాయి. ఒక కొత్త ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. మీరు ఎంత స్థిరంగా ఆలోచిస్తారో అంత బలంగా అవకాశాలు రాబోతాయి. కొంతమంది జీవితంలో 360 డిగ్రీల మార్పు అనిపించే స్థాయిలో ఒక శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఉంచి ముందుకు సాగితే ప్రతి అడ్డంకి కూడా అవకాశంగా మారే సమయంలోకి అడుగు పెడుతున్నారు. ఆరోగ్యంలో గతంలో లేవి అనుకున్న సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి చికిత్స అందించడం వలన కూడా వెంటనే కోలుకుంటారు. కొంతమందికి నెగిటివ్ రావడం వల్ల మానసికంగా రిలీఫ్ కలుగుతుంది. వయోవృద్ధుల్లో నడక, కీళ్ళ నొప్పులు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఈ 3 రోజులు మీ భవిష్యత్తు మార్పుకు బీజాలు వేసే రోజుగా నిలుస్తాయి. ఒక కొత్త ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. మీరు ఎంత స్థిరంగా ఆలోచిస్తారో అంత బలంగా అవకాశాలు రాబోతాయి. కొంతమంది జీవితంలో 360 డిగ్రీల మార్పు అనిపించే స్థాయిలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఉంచి ముందుకు సాగితే ప్రతి అడ్డంకి కూడా అవకాశంగా మారే సమయంలోకి అడుగు పెడుతున్నారు. గురువారం పసుపు, గోధుమ దానం చేయడం వల్ల జీవితంలో ధ్యానం, ధైర్యం, ప్రశాంతత పెరుగుతుంది. ఇది ఆశించిన ఆర్థిక ఫలితాలు, కుటుంబంలో శాంతి ఇచ్చే శక్తి కలిగిస్తుంది. పసుపును బ్రాహ్మణులకు లేదా గుడిలో దానం చేయాలి. ఉదయాన్నే బరువుగా ఉన్న మనసు కలిగినప్పుడు ఓం బృహస్పతియే నమః మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధగా జపించాలి. ఇది మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. ఫలితంగా తీసుకునే నిర్ణయాలు నమ్మకంగా ఉండగలుగుతారు. శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించడం వల్ల ఆశించిన పనులు వేగవంతంగా నెరవేరుతాయి. ప్రతిరోజు ఉదయం పూట స్వామివారి చిత్రానికి ముందు దీపం వెలిగించి కొబ్బరి బోండం అర్పించాలి. పసుపుతో చేసిన అన్నప్రసాదాన్ని గురువారం రోజు చిన్నపిల్లలతో లేదా పేదవారితో పంచుకుంటే మంచి ధన ప్రాప్తి జరుగుతుంది. వ్యాపారాలలో ఉన్న పోటీ తగ్గుతుంది. సహాయంగా మిత్రులు, బంధువుల నుంచి అప్రతిత మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి నిత్యం కనీసం 10 నిమిషాలు మౌనంగా ఉండి దైవం గురించి తలుసుకోవాలి. మనసులో ఉండే అనిస్థితిని ఇది తొలగిస్తుంది. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మేధాశక్తి ఎక్కువగా పనిచేస్తుంది. విషాదం లేదా అనవసర ఆందోళనలు ఎక్కువగా వేధిస్తున్న తులసి కషాయం లేదా తులసి చర్మంపై రుద్దుకోవడం వల్ల మన శరీరంలో తేజస్సు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఆరోగ్య పరిరక్షణకు సహాయపడుతుంది. అతిగా డౌట్స్ పెట్టుకునే అలవాటు తగ్గించుకోవాలి. మంత్రాల శ్రద్ధతో జపం చేసిన తర్వాత ఇదంతా నిజమవుతుందా అని అనుమానం కలిగి ఉండవద్దు. దీనివల్ల తలంపులు కూడా నెగిటివ్ దిశలు మలుపుతుంటాయి. సాయంత్రం వేడి నీటిలో కుంకుమకాయ, పసుపు కలిపి కాలు కడగడం వల్ల కూడా దుష్ప్రద శక్తులు తొలగిపోతాయి. దీని ద్వారా మంచి ఫలితాలు రాబడే అవకాశం పెరుగుతాయి. రోజు ప్రారంభంలో 3 మార్లు నేడు నాకు శుభం జరుగుతుందని గుండెలపైన చేతి పెట్టుకొని స్పష్టంగా చెప్పుకోవాలి. ఇది సుఖాసిస్ మైండ్పై ప్రభావం చూపించి శుభకార్యాలను మీ వైపు రప్పిస్తుంది. అదృష్టం కోసం దైవానుగ్రహం పుష్కలంగా ఉండాలి. దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదు కదా. కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి చేసుకుంటే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఆ చెట్టు ఏమిటంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు, ఈ 2 కలిసి ఉండే చోట చూడండి. మీ ఇంటి బయట కావచ్చు, లేదంటే గుడి లోపల కావచ్చు, గుడి బయట అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆభరణలైనా సరే రావి చెట్టు, వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళండి. వేప చెట్టు 2 కలిసి ఉన్నటువంటి చోటు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీరు సోమవారాల్లో చేయాలి. సోమవారాలు చేసుకోవాలి. 11 సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఇంట్లో మాంసాహారం అస్సలు తినకూడదు, అలాగే వండకూడదు. నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా మీరు ధరించకూడదు. ఆడవారైతే చేయకూడని ఆ 5 రోజులు అస్సలు చేయకూడదు. ఒకవేళ మధ్యలో మీకు అలా వస్తే ఆగండి. ఆగి తర్వాత చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మగవారైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే అసలు ఏమీ లేదు. ఆ 11 రోజులు 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి. చేసేటువంటి ఆ రోజులలో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా బాధలు పడవలసిన పరిస్థితి అనేది ఉంటుంది.
అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు వేప చెట్టు దగ్గర కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెంబెడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు కూడా అక్కడ చల్లుకోండి. అలా చల్లేసి ఆ రావి చెట్టును 11 సార్లు, వేప చెట్టును చేతులతో కలిపి 11 సార్లు తాకి నమస్కారం చెప్పుకోండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. బాగా సంపాదించాలి, అప్పులు తీరాలని, మనశ్శాంతి కావాలని, ఆరోగ్యం కావాలని, ఇలా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేదంటే ఒకటి తంబరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదలు 2 పెట్టేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెని కానీ లేకపోతే దీపారాధన ఏదైనా సరే, కొబ్బరి నూనె ఏదైనా సరే పర్వాలేదు, అది పోసేసి అందులో 4 ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి. చెట్టు వైపు ఉండేటట్టుగా దీపాన్ని అయితే వెలిగించండి. అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి. అలా చేసేసి మీరు కాసేపు 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేసేయండి. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలు ఉంటారో అలాగే ఆ రావి చెట్టు, వేప చెట్టు కూడా అలాగే కలిసి ఉంటాయన్నమాట. అంటే భార్యాభర్తల్లాగా కలిసి ఉంటాయన్నమాట. రావి చెట్టుల్లో 3 దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాలు కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ చెట్టులో ఉన్న చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. ఇక ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది కూడా రెట్టింపు అయితే అవుతుంది. ఇంకా దైవానుగ్రహం ఉంటే ఏమీ లేనివాడు కూడా, ఒక్క మాటలో చెప్పాలి అంటే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు కావడం మనం ఎంతమందినో చూసే ఉంటాం. కాబట్టి అలా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించడం, కోట్లు సంపాదించడం, ఒక స్టేజిలో ఉండడం పెద్ద ఇబ్బంది కాదు. మనకి ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందన్నమాట. అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి, కోటీశ్వరుడు కూడా డౌన్ అయిపోయి చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనకంత దైవం చేతుల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్టు ఎక్కడా కూడా ఉండరన్నమాట. కాబట్టి మీరు కూడా నమ్మకంతో చేసుకోండి, భక్తితోటి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకైతే తరతరాలుగా కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీకు ఏ రూపంలోనైనా సరే రావచ్చు, ఎవరి రూపంలోనైనా సరే రావచ్చు. ఉన్న ఆస్తులు పెరగవచ్చు, అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు, మీ భర్త ద్వారా సంపాదన రెట్టింపు అవ్వచ్చు, లేదా మీ బిడ్డల ద్వారా కూడా అవ్వచ్చు. ఏదైనా సరే మీకు తొందరగానే అవుతుంది. ఏమీ లేదు, వాళ్ళైతే ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటే, కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఇట్లా ఒక బండి కొనుక్కోలేక కొంతమంది ఉంటారు కదా. ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, కోరిక తర్వాత కోరిక మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా జరిగి తీరుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాలను చేసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా భక్తితో, నమ్మకంతో ఈ పరిహారం అని చేసుకొని చూడండి. చెప్పినట్టుగా చేసుకోండి, మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అర్థమైంది కదండి. ఏ చెట్టు మీ ఏంటి అనేది మీరన్నీ కూడా తెలుసుకున్నారు కదా. కాబట్టి ధనుసు రాశి వారికి 31, 1, 2, 3 తేదీలలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నారు కదా. ఈ పరిహారం చేసుకోండి. ఈ చెట్టు దగ్గర ఇలా పరిహారం చేసుకున్నట్లయితే మీకైతే ఏదైనా సరే కష్టాలను సరే తీరిపోతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.